అందరికీ నమస్కారం. ఫ్యామిలీ మెంబర్స్కి ముఖ్య గమనిక. ఈ వీడియో చూసే టైంకి ఈ జాబ్ వేకెన్సీస్ క్లోజ్ అయిపోతే నేనేమీ చేయలేను. కాబట్టి వీడియో కింద నేను ఏ డేట్లో వీడియో అప్లోడ్ చేశానో చెక్ చేసుకుని జాబ్స్కి అప్లై చేసుకోగలరని ఆశిస్తున్నాను. ఇట్లు మీ శరత్చంద్ర. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్చంద్ర. అమెజాన్ నుంచి సెల్లర్ పార్ట్నర్ సపోర్ట్ అసోసియేట్ జాబ్స్కి మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. చాలామంది ఏంటంటే అన్న వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. సో ఇది పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆఫీస్కి అయితే మిమ్మల్ని పిలవరు, ఓకేనా? సో ఒకవేళ పిలిస్తే కనుక ఏదైనా ల్యాప్టాప్ ఇష్యూస్ అన్నా, లేకపోతే ల్యాప్టాప్ తీసుకోవాలన్నా, లేకపోతే ఇంకేదైనా హార్డ్వేర్ తీసుకోవాలన్నా వాటి గురించి పిలుస్తారు తప్ప మీకైతే ఆఫీస్కి వచ్చి వర్క్ చేయమని అయితే వీళ్ళైతే తర్వాత చెప్పరు, ఓకే? సో ఈ జాబ్ పేరు SPS సెల్లింగ్ పార్ట్నర్ సపోర్ట్ అసోసియేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని అయితే అంటారు. జాబ్ లొకేషన్ చూసుకుంటే కనుక హైదరాబాద్ జాబ్ లొకేషన్ కింద అయితే వీళ్ళు ఇచ్చారు. సో ఇందులో క్విక్గా మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ హైదరాబాద్, షిఫ్ట్ రిక్వైర్మెంట్స్ చూసుకుంటే 24/7. దీనికి కావాల్సిన డీటెయిల్స్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, అవన్నీ కూడా మనం ఇప్పుడు ఫాస్ట్గా తెలుసుకుందాం, ఓకే? సో వీడియో చివరి దాకా చూడండి, అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. సగం సగం చూస్తే మాత్రం మీకు అర్థం కాదు. స్కిప్ చేయకుండా ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా అయితే మీరు వినండి, ఓకే? సో బేసిక్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే కనుక ఎడ్యుకేషన్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ 0 to 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళు అడిగారు. ఫ్రెషర్స్ దగ్గర నుంచి 10 years ఎక్స్పీరియన్స్, బీపీయూలో ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే, లేకపోతే ఇంకే ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే, కస్టమర్ సపోర్ట్ సైడ్ మీరైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే షిఫ్ట్ చూసుకుంటే కనుక మీకు 24/7 షిఫ్ట్స్ అయితే ఉంటాయి. షిఫ్ట్ అలవెన్సెస్ అండ్ అలాగే నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ కూడా మీకైతే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది, ఓకే? సో వీక్ ఆఫ్ చూసుకుంటే కనుక మీకు 5 days వర్కింగ్ అనేది ఉంటుంది, 2 days వీక్ ఆఫ్ అనేది ఉంటుంది. సాటర్డే సండే అవ్వచ్చు, లేకపోతే ఎనీ అదర్ కాన్సిక్యూటివ్ డేస్ అయినా సరే మీకు వీక్ ఆఫ్ అయితే ఇవ్వచ్చు. సో ఫస్ట్ 4 months వాళ్ళు ట్రైనింగ్ అనేది మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఆ టైంలో ఏవైతే లీవ్స్ ఉంటాయో ఆ లీవ్స్ అనేది కొంచెం చూసుకోవాలి, వాళ్ళు ఇవ్వడానికి కొంచెం ఆలోచిస్తారండి. సో లీవ్స్ మాత్రం అప్పుడు అప్లై చేయకూడదు. అండ్ అలా ఇంకో విషయం చూసుకుంటే కనుక ఎబిలిటీ టు యూజ్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్స్ అండ్ ఫెమిలియారిటీ విత్ ఇంటర్నెట్ బ్రౌజర్స్ అని అయితే వీళ్ళు అడిగారు, ఓకే? సో ల్యాప్టాప్ ఉండాలి కంపల్సరీగా, అంటే మన దగ్గర లేకపోయినా సరే అట్లీస్ట్ ల్యాప్టాప్ యూజ్ చేయగలిగే నాలెడ్జ్ అయితే ఉండాలి, ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్. అండ్ అలాగే ఇంటర్నెట్ యూజ్ చేసే క్యాపబిలిటీ ఉండాలి, విండోస్ ఓఎస్ మీద, అండ్ అలాగే మైక్రోసాఫ్ట్ అవుట్లుక్, MS ఆఫీస్ గురించి నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇంట్లో మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ కానీ, సౌండ్స్ కానీ ఇలాంటివి రాకూడదు. గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి. మీరు ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టించినందుకు వాళ్ళు సమ్ అలవెన్స్ కూడా ప్రొవైడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది, ఓకే? అండ్ అలాగే షుడ్ హ్యావ్ యాక్సెస్ టు మొబైల్ ఫోన్ అట్ ఆల్ టైమ్స్ ఫ్రమ్ రిలయబుల్ ప్రొవైడర్. మంచి ఇంటర్నెట్ కనెక్షన్, మంచి ఫోన్ కాల్ కనెక్షన్ కూడా కంపల్సరీగా ఉండాలి. గుడ్ సిగ్నల్ అయితే ఉండాలి. షుడ్ హ్యావ్ పవర్ బ్యాకప్ ఇన్ కేస్ ఆఫ్ పవర్ షట్ డౌన్. కరెంట్ పోయినప్పుడు కరెంట్ పోయింది పని మాత్రం ఆగకూడదు. సో అందుకని వాళ్ళకైతే కంపల్సరీగా ఇంట్లో ఇన్వర్టర్ కానీ లేదా పవర్ బ్యాకప్ కానీ కంపల్సరీగా ఉండాలి. క్యాండిడేట్స్ హూ ఆర్ బేస్డ్ ఇన్ హైదరాబాద్ షుడ్ అప్లై అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా మిగిలిన డీటెయిల్స్ చూసుకుందాం. వాళ్ళు ఎడ్యుకేషను, ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్ గురించి అయితే ఒకసారి చూసుకుంటే కనుక ఎడ్యుకేషన్ చూసుకుంటే 3rd level గ్రాడ్యుయేషన్ అయితే అడిగారు. అంటే డిగ్రీ అవ్వచ్చు, లేదా బీటెక్ అవ్వచ్చు, లేదా ఎనీథింగ్ అవ్వచ్చు, మీరైతే దీనికి తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కంపల్సరీ. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే 6 months ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంటే, స్టార్టింగ్లో 6 months దాటిన దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ కనుక మీకు ఉంటే కస్టమర్ సపోర్ట్ సైడ్ మీకు మంచి బెనిఫిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకైతే ఇస్తారు. టెక్నికల్ అండ్ అలాగే ఇతరత్ర ఇంకే కస్టమర్ సపోర్ట్ ఉన్నా సరే MS ఆఫీస్, ఎక్సెల్ సైడ్ వాళ్ళకు కూడా యాడెడ్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది, ఓకే? సో ఇంక ఈ స్కిల్స్ అన్ని మీకు తెలిసిందే కదా, మేనేజ్మెంట్ స్కిల్స్ అని, ఇంకా ఇతరత్ర జనరల్గా ఏ కార్పొరేట్ కంపెనీ అని అడిగే స్కిల్స్ ఇవన్నీ కూడా ఇందులో వాళ్ళైతే మెన్షన్ చేశారు, ఓకే? సో దీనికి ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి, అన్ని డీటెయిల్స్ కూడా మనం అయితే తెలుసుకుందాము. అంతకంటే ముందు ఈ సెల్లర్ పార్ట్నర్ సపోర్ట్ అసోసియేట్ కింద మీరు ఏం చేస్తారు అంటే, సో డే టు డే ఏవైతే అమెజాన్కి సంబంధించినటువంటి థర్డ్ పార్టీ సెల్లర్స్ ఉంటారో ఆ థర్డ్ పార్టీ సెల్లర్స్కి మీరైతే కస్టమర్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట, ఓకేనా? సో ఆ కస్టమర్ ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేసినా సరే ఆ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడం ఎలాగా, యాజ్ పర్ పాలసీ అండ్ గైడ్లైన్స్ ప్రకారం మీరు ఇష్యూస్ ఎలా రిజాల్వ్ చేయాలి, అవన్నీ కూడా మీరైతే ఈ థర్డ్ పార్టీ సెల్లర్స్కి సంబంధించిన వాళ్ళతో అయితే మీరు కాంటాక్ట్ అయ్యి వర్క్ చేయడం అయితే జరుగుతుంది, ఓకే? సో ఇప్పుడు దీనికి ఎలా అప్లై చేయాలి అంటే, ముందుగా మనం ఈ జాబ్ డిస్క్రిప్షన్ క్లోజ్ చేసేసుకుని కిందకి రాగానే హౌ డిడ్ యూ హియర్ దిస్ జాబ్ అంటే వయా అడ్వర్టైజ్మెంట్ కానీ, లేకపోతే ఏజెన్సీ కానీ, సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ కానీ ఏదైనా మీరైతే పెట్టుకోవచ్చు. మీకు ఒకవేళ కనుక అమెజాన్ ఎంప్లాయీ రిఫరల్ ఉందనుకోండి, మీ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఈమెయిల్ ఐడి మీరైతే ఇచ్చుకోవచ్చు, ఓకేనా? సో వాళ్ళకి అమెజాన్ రిఫరల్ పెట్టుకుంటే కనుక ఎవరైతే రిఫరల్ పెట్టారో వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, మీకు కూడా బెనిఫిట్ అయితే ఉంటుంది. మీ ఫుల్ నేము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్,
ఓకే, ఇంకా మీరు ఇవన్నీ కూడా చూస్ చేసుకుని కిందకి రాగానే అడ్రస్ అయితే ఇవ్వాలండి. అడ్రస్ అయితే వాళ్ళు యాక్చువల్లీ హైదరాబాద్ అడ్రస్ ఎవరైతే ఇస్తుంటారో, అంటే హైదరాబాద్ లొకేషన్కి చెందిన వాళ్ళకి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పారు కదా. సో మీరు హైదరాబాద్ అడ్రస్ ఇస్తే మంచిది. అండ్ అలాగే ఎడ్యుకేషన్ ప్రొఫైల్ చూసుకుంటే కనుక హైయెస్ట్ డిగ్రీ ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు, వాళ్ళు 10th ఇంటర్ అంటారు కానీ 10th ఇంటర్ మాత్రం దయచేసి ఇవ్వకండి, ఎందుకంటే ఇస్తే అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది. ఓన్లీ ప్యూర్లీ గ్రాడ్యుయేషన్స్ అండి, గ్రాడ్యుయేట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అవి చూసుకుందాం అండి. ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ చూసుకుంటే చాలా మంది అన్న ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, కంగారు పడిపోతున్నారు. కంగారు పడకండి, ఎక్స్పీరియన్స్ అడిగితే 0 అని పెట్టండి, ఓకేనా. ఆర్ యూ వర్కింగ్ కరెంట్లీ అంటే నో. నోటీస్ పీరియడ్ ఇమీడియట్ జాయినర్ క్యాన్ జాయిన్ ఇమీడియట్లీ, ఏం పర్లేదండి, ఇలాగే రాయాలి మనం ఎప్పుడు కూడా అప్లికేషన్లో. మనము ఫేక్ ఎక్స్పీరియన్స్ అలాంటివి ఏం పెట్టకూడదు, జెన్యూన్గానే వెళ్ళాలి మనం. ఓకే, కరెంట్ ఎంప్లాయర్ లాస్ట్ ఎంప్లాయర్ స్టేటస్ అంటే 0 అని పెట్టండి. ఓకే, సో ఇక్కడ కరెంట్ ఎంప్లాయీ స్టేటస్ లేదా లాస్ట్ ఎంప్లాయర్ 0 అన్ని 0లు పెట్టుకుంటారండి, ఎందుకంటే మీరు ఫ్రెషర్ కాబట్టి 0 పెట్టాలి. ఫ్రెషర్ కాకుండా ఎక్స్పీరియన్స్డ్ అయితే మాత్రం మీకు ఎన్ని మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉందో అది మెన్షన్ చేయాలి. మీరు ఏ కంపెనీతో పనిచేశారు, నోటీస్ పీరియడ్లు ఉన్నాయో మెన్షన్ చేయాలి. అండ్ అలాగే మీ పాస్ట్ శాలరీ మెన్షన్ చేయాలి. ఒకవేళ కనుక ఎక్స్పీరియన్స్ అయితే, ఫ్రెషర్ అయితే 0 అని పెట్టచ్చు. అదర్ డీటెయిల్స్ చూసుకుంటే మీకు ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయా, ఇంకా ఈ డీటెయిల్స్ వర్క్ అంటే రొటేషనల్ షిఫ్ట్స్లో మీకు పనిచేయడం ఇష్టమేనా, అండ్ అలాగే మీరు ఒకవేళ కనుక రీలొకేట్ అవ్వడానికి ఇష్టమేనా జాబ్ వస్తే కనుక, ఇంకా మీ తర్వాత ఇంకా కస్టమర్ ఆర్ యూ విల్లింగ్ టు ఏబుల్ టు జాబ్ మే రిక్వైర్ ఇంటరాక్టింగ్ విత్ కస్టమర్స్ వయా టెలిఫోన్ ఆర్ ఈమెయిల్ అని అయితే అడుగుతున్నారు. అంటే మీరు ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఏదైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి కాల్ చేసి మాట్లాడము అండ్ అలాగే ఈమెయిల్ చాట్ చేయడము అదంతా కూడా మీకు ఓకేనా. మీ పాన్ కార్డ్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబర్ ఇవన్నీ కూడా అడుగుతారు. హ్యావ్ యూ బీన్ ఎవర్ బీన్ ఎంప్లాయ్ టు అమెజాన్లో ఇంతకుముందు పని చేశారా, లేదు. ఒకవేళ పని చేస్తే కనుక పని చేశాను మెన్షన్ చేయండి. అండ్ డాక్యుమెంట్స్ చూసుకుంటే కనుక రెజ్యూమ్ అనేది మీరు అప్లోడ్ చేయాలి. అండ్ అలాగే ఫోటో చూసుకుంటే కనుక లేటెస్ట్ ఒక 3 to 4 months బ్యాక్ది లేదా అట్లీస్ట్ లీస్ట్ 6 months బ్యాక్ ఫోటో అయినా పెట్టండి, అంతేగాని మీ చిన్నప్పుడు ఫోటోలు అలాంటివి దయచేసి పెట్టకండి. ఓకే, సో ఇక్కడికి వచ్చి బై చెకింగ్ దిస్ బాక్స్ అని చెప్పేసి మీరు ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడికి వచ్చి సబ్మిట్ కొట్టగానే అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అవుతుంది. అమెజాన్ నుంచి అన్న మేము చాలా అప్లై చేస్తున్నాము బట్ మాకు రిప్లై రావట్లేదు అంటే మాత్రం కొంచెం వెయిట్ చేయాలండి. దేనికి కూడా వెంటనే రిప్లైస్ రావు. మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయ్యాక మాత్రమే మీకు రిప్లై వస్తుంది. షార్ట్ లిస్ట్ అవ్వకుండా రిప్లై అయితే రావడం కొంచెం కష్టం, ఓకేనా. సో షార్ట్ లిస్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. షార్ట్ లిస్ట్ అయ్యేలాగా మీ రెజ్యూమ్ని అయితే తయారు చేసుకోండి. రెజ్యూమ్ ప్రిపరేషన్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది అమెజాన్ అనేది, ఎందుకంటే అమెజాన్ బేస్డ్ ఆన్ ప్యూర్లీ రెజ్యూమ్ బేస్ మీద షార్ట్ లిస్ట్ చేస్తుంది. ఆ తర్వాత మీది ఏదైతే స్కిల్ ఉంటుందో అది సెకండరీ అనమాట. ఫస్ట్ ఏదైతే మీ రెజ్యూమ్ ఉంటుందో దాన్ని బట్టి షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీ తర్వాత రిటర్న్ ఎగ్జామ్ కానీ లేకపోతే వోకల్ కమ్యూనికేషన్ కానీ అవన్నీ కూడా అమెజాన్ చెక్ చేస్తుంది. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ అండి. మంచి గోల్డెన్ ఆపర్చునిటీ, సెల్లింగ్ పార్ట్నర్ సపోర్ట్ అసోసియేట్. ఎవరైతే ఇంట్లోంచి వర్క్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి గోల్డెన్ ఆపర్చునిటీ. ఓకే, ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి. ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్ కానీ లేకపోతే ఇంట్లో ఉండి ఫ్యామిలీని చూసుకుంటూ పని చేసుకోవాలనుకున్న వాళ్ళు కానీ, ఇంకా ఎవరైతే కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ, స్టూడెంట్స్ అంటే ఇన్ ద సెన్స్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ అయిపోయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిస్టెన్స్ ద్వారా చదువుతున్నాము అనుకున్న వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇది లేటెస్ట్గా రిలీజ్ అయిన అమెజాన్ నుంచి సెల్లర్ పార్ట్నర్ సపోర్ట్ అసోసియేట్ జాబ్స్. మళ్ళీ మరో మంచి జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వస్తాను. సో ఎవరైనా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని ఆల్ కొడితే కనుక నేను పెట్టే జాబ్ ఆపర్చునిటీస్ వెంటనే మీకు అయితే వచ్చేస్తాయి. అండ్ అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దట్స్ ఆల్ ఫర్ ద డే. దిస్ ఇస్ యువర్ శరత్ చంద్ర సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.